జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పశ్చిమ 41వ వార్డు సంబంధించిన పలువురు కార్యకర్తలు, స్థానిక నాయకులు వడ్రానం రవి, సుధాకర్ ఆధ్వర్యంలో తోట చంద్రశేఖర్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చే పార్టీలో చేరుతున్నామన్న వారు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. దేశ రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే తొలిసారిగా ఒక దళిత మహిళని ప్రధానిగా చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టో ఎంతోమంది విశ్లేషకులకు కూడా ఊహకందనంత చాలా ఆశ్చర్యకరంగా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావటం మాకు అదృష్టం. మా దళితులకి న్యాయం చేస్తారని మేము మనసారా కోరుకుంటున్నాము. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక దళిత మహిళని పీఎం చేయాలనుకోవటం చాలా శుభ పరిణామం. ఆయన దయాహృదయానికి దళితులందరూ ముందుకు రావటం జరిగింది. దళితులకి న్యాయం జరిగిద్దని అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని కంకణం కట్టుకొని ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు జాయిన్ అవ్వటం జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తోట చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేని గట్టిగా నిలబెడతామని చెప్పేసి దళితులు మొత్తం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన్ని ఎమ్మెల్యే చేసేంతవరకు కూడా 41వ వార్డు నుంచి దళితులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకొని ఈరోజు తోట చంద్రశేఖర్ గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. జై జనసేన, జై జై. Please subscribe New Waves